చేపల కూర వండిన తర్వాత చేపల్ని బ్రతికేయడం సాధ్యమా? ఒక ఆమె బాబాకి చేపల కూర వేయలేదని ఆ చేపలకి అయితే ప్రాణం వచ్చేస్తుంది. హే గైస్ వాట్సాప్, ఈ రోజు మనం అయితే నెల్లూరు జిల్లా కస్మూర్ దర్గాలో అయితే ఉన్నామండి. ఈ బాబా చేపల స్టోరీ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 300 సంవత్సరాల క్రితం గొల్లబామ అనే వారి ఇంట్లో భోజనం చేసేవారు బాబావారు. రోజు కూడా గొల్లబామ అనే ఒక ముసలామా బాబావారికి భోజనం వడ్డించేది. ఒక రోజు బాబావారికి చేపల కూర అంటే చాలా ఇష్టం అని పెద్ద చేపలు మరియు చిన్న చేపల కూర కూడా వండుతాది. గొల్లబామకి ఒక చిన్న పని పడి ఆ చేపల కూర వడ్డడానికి వాళ్ళ కోడలికి అయితే అప్పగిస్తుంది. ముందుగా బాబావారిని పెద్ద చేపల కూర వేయమని, చిన్న చేపల కూర మీరు తినండి అని చెప్పి గొల్లబామ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మస్తాన్ బాబావారు వస్తానే ఆ కోడలు పెద్ద చేపల కూర కాకుండా చిన్న చేపల కూర అయితే వడ్డిస్తుంది. బాబావారు ఆమెతో, ఏంటమ్మా నువ్వు నాకు చిన్న చేపల కూర పెట్టావు, మీ అత్త నాకు పెద్ద చేపల కూర పెట్టమని చెప్పింది కదా అంటే, ఆమె బాబా గారితో పెద్ద చేపల కూర అసలు వండలేదు, అసలు తేలేదు, ఎవరు చెప్పారు మీకు అని ఆయనతో అబద్ధం చెప్తుంది. బాబావారు చిరునవ్వుతో అక్కడి నుంచి భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇక పెద్ద చేపల కూర వాళ్ళు తినడానికి తీస్తే ఆ చిన్న ముక్కలుగా తయారైన చేపలన్నీ జోడుకొని ఆ చేపల్లో ప్రాణం వచ్చి గిలగిలా కొట్టుకుంటా ఉంటాయి దాంట్లో. ఇది చూసిన గొల్లబామ కోడలు వచ్చి బాబా దగ్గర క్షమాపణ అడుగుతుంది. కరీముల్లా మస్తాన్ బాబా వారి దర్గా నెల్లూరు జిల్లా కస్మూర్ లో అయితే ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టిపోయా.